తెలిసిన విషయమే. మరి అలాంటి వర్షాకాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించడానికి ఉపయోగపడే ఈ సీజనల్ ఫ్రూట్ నేరేడు పండు. అందుకని వర్షాకాలంలో ప్రారంభం నుంచి కరెక్ట్గా నేరేడు పళ్ళు బాగా దొరుకుతూ ఉంటాయి. పల్లెటూళ్ళల్లో నేరేడుకాయలు ఫ్రీగా చెట్ల నుంచి కాస్త అందుతూ ఉంటాయి, కోసుకు తినేస్తూ ఉంటారు. సిటీల్లో అయితే వీటిని అమ్ముతూ ఉంటారు. అందుకని హైబ్రిడ్ వెరైటీ దొరుకుతాయి, నాటు వెరైటీ దొరుకుతుంటాయి. ఏవి దొరికినప్పటికీ ఫ్రెష్గా నేరేడు పళ్ళని ఎప్పటికప్పుడు వాడుకోవాలి. నిలవ ఉంటే కాస్త చెడిపోయే గుణం ఎక్కువ ఉంటుందన్నమాట. అలాంటి నేరేడు పండులో ముఖ్యంగా యాంథోసైనిన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అట్లాగే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చాలా రిచ్గా ఉన్నాయి. మరి ఈ యాంథోసైనిన్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి యాంటీ బ్యాక్టీరియల్